14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటన్స్ బౌలర్స్ ను ఊచకోత కోసి ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు వైభవ్ సూర్యవంశీ. తన మూడో ఐపీఎల్ మ్యాచ్లో వైభవ్ ఈ ఘనత సాధించడం గమనార్హం. అతను కేవలం 35 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. తన ఇన్నింగ్స్లో ఈ బ్యాటర్ 7 ఫోర్లు 11 సిక్సర్లు కొట్టాడు. కాగా వైభవ్ సూర్యవంశీ ఈ సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడుతూ, ఇది నాకు గొప్ప అనుభూతి. ఇది ఐపీఎల్లో నా తొలి సెంచరీ. నేను ఈ ఘనతను మూడవ ఇన్నింగ్స్లో సాధించాను. ప్రాక్టీస్ సెక్షన్లో నేను పడిన కష్టానికి ఫలితం లభించింది. నేను బంతిని చూస్తూ కొట్టేస్తున్నాను. జైస్వాల్తో బ్యాటింగ్ చేయడం సరదాగా ఉంది. అతను నాకు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తున్నాడు. ఐపీఎల్లో సెంచరీ సాధించడం ఒక కల లాంటిది. ఈరోజు నేను దానిని సాధించాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. నా దృష్టి అంతా ఆడడం మీదే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. వైభవ్ తన సెంచరీతో ఎన్నో రికార్డులను కూడా సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా అతను నిలిచాడు. అదే సమయంలో టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.